అనంతపురం నగరంలో మనం రిపోర్టర్ లక్ష్మీనారాయణ గారి పైన 2వ తేదీ అనంతపురం నగరంలో ఉన్నటువంటి శ్రీ గీత విద్యా సంస్థల యాజమాన్యులు ఇంటికి వెళ్ళి మరి అతి కిరాతకంగా దాడి చేయడం జరిగింది. ఈరోజు మరి వ్యక్తిగతంగా ఒక రిపోర్టర్ పైన దాడి చేయడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఈ అనంతపురం జిల్లాలో శాంతి భద్రతలకు నిలంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో ఫ్యాక్షన్ను తలపించేటువంటి విధంగా ఓ కాలంలో మాట్లాడుకునేటువంటి వాళ్ళం. అనంతపురం జిల్లా అంటే ఫ్యాక్షన్కు నిలంగా ఉన్నటువంటి జిల్లాను తలపించేటువంటి పద్ధతుల్లో ఈరోజు మరి ఇంటికి వెళ్ళి రౌడీలా పద్ధతుల్లో ఈరోజు దాడి చేయడాన్ని మరి ఐక్య విద్యార్థి సంఘాలుగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఒక రిపోర్టర్గా మనం రిపోర్టర్గా మీ కళాశాల పైన వార్త రాస్తే ఒకవేళ మీకు ఆ వార్త తప్పు అనిపిస్తే మరి అక్కడ ఉన్నటువంటి మరి డిఎస్పీ గారికో లేదంటే ఎస్పీ గారికో మరి లేదంటే మీ సంబంధించినటువంటి పోలీస్ అధికారులకో కంప్లైంట్ చేయాలి. కానీ కంప్లైంట్ చేయకుండా ఇంటికి వెళ్ళి మరి దాడి చేయడాన్ని బయటికి ఏం సంకేతం ఇస్తూ ఉన్నారు అంటే ఈ జిల్లాలో మేము ఆడిందే ఆట పాడిందే పాట. మా కళాశాల పైన ఏ ఒక్కరు కూడా మరి వార్త కానీ లేదంటే ధర్నాలు కానీ లేదంటే ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే ఇలాంటి పద్ధతుల్లో దాడులు చేస్తామన్నటువంటి రూపంలో మీరే దాడి చేసి మీరే వీడియోను బయట పెడతా ఉన్నారు. అంటే ఈ జిల్లాలో భయభ్రాంతులు సృష్టించడానికే మీరు వీడియో బయట పెట్టారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని కూడా అడుగుతా ఉన్నాం. మరి 2వ తేదీ ఇదే లక్ష్మీనారాయణ గారి పైన దాడి చేస్తే ఈరోజు 5వ తేదీ అంటే దాదాపు 3 రోజులు గడుస్తూ ఉంది. ఇంతవరకు మరి దాడి చేసినటువంటి వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇదే ఆ రోజు దళిత విద్యార్థి సంఘాలు, రిపోర్టర్లు, మరి విద్యార్థి యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత కుల సంఘాల నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించి మరి డిఎస్పీ గారికి కూడా మరి వినతి పత్రం సమర్పిస్తే ఆ రోజు డిఎస్పీ గారు కూడా ఒకటే చెప్పారు, మరి ఏదైతే ఈ సంఘటన జరిగిందో దీనిపైన విచారణ జరిపిస్తాం, కేసు నమోదు చేస్తాం, వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పారు. అంటే ఈరోజు అనంతపురంలోనే గీత విద్యా సంస్థలోనే మరి ఉదయం ప్రెస్ మీట్ పెట్టారు. మరి 3 రోజులు గడుస్తూ ఉన్నా కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి విద్యార్థి సంఘాలు అడుగుతున్నాం. ఇదే అనంతపురం నగరంలో మరి అనంతపురం నగరమే కాదు పక్కనైనా కూడా ఒక చిన్న గొడవ జరిగినా కూడా ఫస్ట్ స్టేషన్లోకి వెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత విచారణ జరిపించిన తర్వాత బయటకు వదులుతారు, తప్పులేదంటే. కానీ ఈరోజు పోలీస్ యంత్రాంగం ఏం చెప్తా ఉందంటే ఈ సంఘటన పైన విచారణ జరిపించిన తర్వాత అరెస్ట్ చేస్తామంటా ఉన్నారు. ఫస్ట్ అరెస్ట్ చేయండి. ఈరోజు మరి స్వయాన సోషల్ మీడియాలలో వీడియో చక్కర్లు కొడతా ఉంది, కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. మరి తక్షణమే మరి మనం రిపోర్టర్ లక్ష్మీనారాయణ గారి పైన దాడి చేసినటువంటి మనీషా నాయర్ను ఎవరైతే ఆ దాడిలో పాల్గొన్నారో వాళ్ళను అరెస్టు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో మరి కేవలం మరి విద్యా సంస్థలో శ్రీ గీతం విద్యా సంస్థలో అనేకమైనటువంటి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉచిత విద్య అని చెప్పి సోషల్ మీడియాలలో పత్రికలలో ఇవాళ బయట కూడా వివిధ రూపాలలో ప్రచారం జరుపుకుంటా ఉన్నారు. ఇదే అనంతపురం జిల్లాలో 100 మంది విద్యార్థులు మరి కొంత 10 మందో 15 మందో 20 మందో 50 మందో విద్యార్థులు బయటికి వస్తూ ఉన్నారు. వాళ్ళ కళాశాలకు వెళ్ళిన తర్వాత ఉచిత విద్య అని చెప్తా ఉన్నారు. కానీ హాస్టల్ ఫీజుకి సంబంధించి 75,000 నుంచి 80,000 90,000 వసూలు చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ ఉచిత విద్య అంటే? ఒకవేళ మీరు మీ రూపంలో హాస్టల్కు మెస్ ఛార్జీకి అవుతాయి అలాంటి రూపంలో డబ్బులు వసూలు చేసినప్పటికీ ఒకవేళ ఒక విద్యార్థిగా నేను కళాశాలకు వెళ్ళి చేరిన తర్వాత డబ్బులు కట్టిన తర్వాత నాకు ఆ కళాశాల కానీ హాస్టల్ కానీ ఒకవేళ ఇబ్బంది వచ్చి నాకు ఇష్టం లేక బయటకు వెళ్తే ఆ డబ్బులు కూడా రీఫండ్ చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజులోనే. ఒక మీడియా గ్రూప్లో కూడా ఒక ఆటో డ్రైవర్కి సంబంధించినటువంటి వ్యక్తి, ఆటో కూలి పని చేసుకున్నటువంటి వ్యక్తి తన కూతుర్ని కళాశాలలో చేర్పిస్తే ఇష్టం లేదని చెప్పి బయటకు వెళ్తే ఆ డబ్బులు కూడా ఇంతవరకు గీత విద్యా సంస్థ యాజమాన్యంలో రిటర్న్ అందజేయలేదు. మరి జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఏఓ గారు ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా ఈరోజు గీత విద్యా సంస్థలు ఏర్పాటై 3 సంవత్సరాలైంది, ఇంతవరకు కళాశాలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజు వసూలు చేస్తూ ఉన్నారా? లేదంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రౌండ్ ఉందా? లేదంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ ఉందా? ఈ ఏ వసతులైనా కూడా చూసావా? అంటే ఈ జిల్లాలో నా ఆర్ఏఓ కార్యాలయానికి ముడుపులు ఇచ్చుకో, పర్మిషన్లు అందుకో, నీ ఇష్టానుసారంగా ఏమైనా చేసుకోన్నటువంటి పద్ధతుల్లో ఆర్ఏఓ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ఇదే ఒక విద్యా సంస్థలకు సంబంధించి నువ్వు ప్రధానంగా హెడ్గా ఉన్నావు. ఇదే ఒక విద్యా సంస్థల యాజమాన్యురాలు నిర్వాహకురాలు ఒక విలేకరు పైన దాడి చేస్తే ఇంతవరకు నువ్వు ఒక కళాశాలకు పోయి ఏమైనా ఎంక్వైరీ చేసావా? కేవలం నీ ఆర్ఏఓ ఆఫీస్కే పరిమితమయ్యావు. అంటే బయటకు ఏం సంకేతం ఇస్తా ఉన్నావు? నాకు ఇవన్నీ కూడా సంబంధం లేదు, నా కార్యాలయానికి ముడుపులు వస్తే చాలన్నటువంటి పద్ధతుల్లో ఆర్ఏఓ గారు ఉన్నారు. విద్యార్థి సంఘాలుగా నీ పైన కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం.
ఖచ్చితంగా నిన్ను సస్పెండ్ చేసేంత కూడా ఈ ఉద్యమం ఆగదు. కేవలం శ్రీ గీత విద్యా సంస్థల్లోనే కాదు, గతంలో ఈ జిల్లాలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నీకు ఆందోళన కార్యక్రమాల రూపంలో కానీ వినతి పత్రాల రూపంలో కానీ మీకు ఇచ్చాం. ఏ ఒక్క కళాశాల పైన స్పందించావా? కార్పొరేట్ విద్యా సంస్థలకు ఊడిగం చేస్తా ఉన్నావు. ఒకవేళ ఈ జిల్లాలో నీతిగా నిజాయితీగా నిబద్ధతతో పనిచేసేటువంటి ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు. ఒకవేళ నీకు రాజకీయ ఒత్తిళ్లకో లేదంటే వేరే వాళ్ళ రికమెండేషన్లకో నువ్వు తట్టుకోకపోతే ఆర్ఏఓ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపో. నీతిగా నిజాయితీగా నిబద్ధతతో పనిచేసేటువంటి ఆఫీసర్లు ఈ జిల్లాకు వస్తారని చెప్పి ఆర్ఏఓ కూడా తెలియజేస్తూ తక్షణమే ఈ అనంతపురం జిల్లాలో పోలీస్ యంత్రాంగం పైన అపారమైనటువంటి గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఒక చిన్న గంజాయి అయినా ఎక్కడ ఉన్నా గంజాయిని నిర్మూలించాలని చెప్పి ఎస్పీ గారు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. దాన్ని నిర్మూలిస్తూ ఉన్నారు. ఒక గతంలో పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించేటివి కానీ అవన్నీ కూడా నిర్మూలిస్తూ ఉన్నారు. కానీ పెద్ద పెద్ద కేసులు పెద్ద పెద్ద గొడవలు ఛేదించినటువంటి పోలీసు వరకు ఒక చిన్న కేసును ఛేదించడం పెద్దది కాదు. మీ పైన ఉన్నటువంటి గౌరవాన్ని నిలబెట్టుకొని ఈ మనం పత్రికా విలేకరు లక్ష్మీనారాయణ పైన దాడి చేసినటువంటి మనీషా నాయర్ను తక్షణమే అరెస్ట్ చేయాలా. ఆ రోజు దాడిలో ఎవరైతే బాధితులు వెనకాల ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఆర్ఏఓ గారు స్పందించి గీత విద్యా సంస్థలను సీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.